ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు సింగపూర్ కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కేకే చిల్డ్రన్స్ హాస్పిటల్ కు వెళ్లారు. కేకే చిల్డ్రన్ హాస్పిటల్లోనే పవన్ కుమారుడు మార్కు శంకర్ చికిత్స పొందుతున్నారు. నిన్న మార్కు శంకర్ కు వైద్యులు బ్యాంక్రోస్కోపీ చేశారు. డాక్టర్ శశికుమార్ గణపతి ఆధ్వర్యంలో మార్కు శంకర్ కు చికిత్స అందిస్తున్నారు. మార్కు శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు సింగపూర్ కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కేకే చిల్డ్రన్స్ హాస్పిటల్ కు వెళ్లారు. కేకే చిల్డ్రన్ హాస్పిటల్లోనే పవన్ కుమారుడు మార్కు శంకర్ చికిత్స పొందుతున్నారు. నిన్న మార్కు శంకర్ కు వైద్యులు బ్యాంక్రోస్కోపీ చేశారు. డాక్టర్ శశికుమార్ గణపతి ఆధ్వర్యంలోనే మార్కు శంకర్ కు చికిత్స అందిస్తున్నారు. మార్కు శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. దీని గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, చెప్పండి. రైట్ సింధు, మొత్తానికి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అయినటువంటి మార్కు శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నాడు. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి అతనికి చేతికి అలాగే కాలుకి కొన్ని గాయాలయ్యాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 6 చోట్ల ఆయనకి చిన్న చిన్న బర్న్స్ ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు గుర్తించిన తర్వాత వెంటనే ఆయనకి చికిత్స కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఈ సంఘటన జరిగిన వెంటనే కూడా అక్కడే ఉన్నటువంటి అంటే సమీపంలో ఉన్నటువంటి కేకే చిల్డ్రన్స్ హాస్పిటల్, ఇది సింగపూర్లో చాలా ఫేమస్ హాస్పిటల్, ఎస్పెషల్లీ ఉమెన్ అలాగే చిల్డ్రన్కి సంబంధించినటువంటి హాస్పిటల్ అది. సో ఆ హాస్పిటల్కి వీళ్ళందరూ కూడా తీసుకెళ్లారు. మొత్తం 20 మందిని అక్కడ చేర్చారు. అందులో ఒక 10 ఏళ్ల పాప ఈ ఘటనకు సంబంధించి ఊపిరి పీల్చుకోవడంలో అస్వస్థతకు గురై ఊపిరి అందక అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి. సో మిగతా వాళ్ళందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే మార్కు శంకర్ ప్రస్తుతానికి ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఎమర్జెన్సీలో ఆయనకి చికిత్స అందించారు ఆ బాబుకి. ఎస్పెషల్లీ ఆ కాలిన గాయాలకు సంబంధించినటువంటి అది పెద్ద సమస్య లేకపోయినప్పుడు కూడా అక్కడ ఎక్కువగా పొగ వ్యాపించడంతో ఆ పొగను పీల్చుకోవడంతో ఊపిరితిత్తులోకి పొగ చేరడంతో కొంచెం బ్రాంకైటిస్లో ఒక చిన్న ప్రాబ్లం లాగా క్రియేట్ అయింది. సో దీంతో బ్రాంకోస్కోపీ చేశారు అక్కడ ఉన్నటువంటి వైద్యులు. నిన్న బ్రాంకోస్కోపీ చేసిన తర్వాత ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో పెట్టారు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళింది కాబట్టి వెళ్ళినటువంటి పొగ ఏంటి, ఎస్పెషల్లీ పొగలో ఉన్నటువంటి కారకాలు ఏంటి అనేటటువంటి దాని మీద వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించినటువంటి చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు బ్రాంకోస్కోపీ చేసిన తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దాని దగ్గరుండి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి వైద్యులు పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ కేకే చిల్డ్రన్స్ హాస్పిటల్కి నిన్న నైట్ బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ వేకువజామున అక్కడికి ఆయన చేరుకోవడం జరిగింది. చేరుకొని నేరుగా హాస్పిటల్కి వెళ్ళి మార్కు శంకర్ని చూసి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో కూడా ఆయన మాట్లాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ కేకే హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ శశికుమార్ గణపతి అనేటటువంటి వైద్యుడి ఆధ్వర్యంలో ప్రస్తుతానికి మార్కు శంకర్కి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఈ చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ఆయన ఎమర్జెన్సీ మెడిసిన్కి విభాగాధిపతిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన ఆధ్వర్యంలోనే తొలుత చికిత్స చేశారు. ప్రస్తుతానికి ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏదైతే పల్మనాలజిస్ట్ ఉంటారో సో ఆయన ప్రస్తుతానికి వాళ్ళ ఆధ్వర్యంలో ఆయనకి చికిత్స కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి మార్కు శంకర్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే ఇండియన్ ఎంబసీ కూడా సింగపూర్ నుంచి సమాచారం అందించారు. అంతేకాకుండా వెంటనే ప్రధానమంత్రి కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పి తెలుసుకున్నటువంటి సింగపూర్ ప్రభుత్వం కూడా అప్రమత్తమై అబ్బాయికి మెరుగైనటువంటి చికిత్స అందించేటటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అలాగే ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా దీని మీద ఇప్పటికే రియాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యానికి అబ్బాయికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి అప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం కాలిన గాయాల వల్ల ఎలాంటి సమస్య లేదు కానీ
కానీ పొగ పీల్చుకోవడం కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా గుర్తించారు. ఎస్పెషల్లీ ఏదైతే నిన్న ప్రమాదం జరిగిందో అది వచ్చేసి టమాటో స్కూల్ అంటారు. సో ఆ టమాటో ఆ స్కూల్కి సంబంధించి పిల్లలకి ఈస్టర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అక్కడ ఈ ఈస్టర్ క్యాంప్ నిర్వహించిన సందర్భంలో కొన్ని ఆహార పదార్థాలు వాళ్ళకి నేర్పిస్తారు పిల్లలకి. ఆ సందర్భంలో వాడినటువంటి వాటి వల్ల ఏమైనా సరే ఆ పొగ పీల్చుకోవడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా, ఆ పొగలో ఉన్నటువంటి కారకాలు ఏంటి అనేటటువంటి దాని మీద కూడా వైద్యులు ఒక నిర్ధారణకి వచ్చినట్టు తెలుస్తుంది. సో చికిత్స అందుతోంది. ఇంకొక 3 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచి అబ్బాయిని అబ్జర్వేషన్లో పెట్టాలి అని చెప్పేసి వైద్యులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ అక్కడే ఉండబోతున్నారు. మార్కు శంకర్ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఎప్పటికి వస్తారు అనేటటువంటి దాని మీద తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇందాక నేను చెప్పినట్టు డాక్టర్ శశి గణపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతానికి అక్కడ మార్కు శంకర్కి వైద్యం అందిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి అయితే వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే బ్రాంకోస్కోపీతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇతర ఏదైతే పరీక్షలు కూడా నిర్వహించారు. అలాగే ప్రతిరోజు కూడా అంటే ఈ 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో పెట్టినటువంటి నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు కూడా ఊపిరితిత్తుల ఫంక్షన్కి సంబంధించి అలాగే ఆ పొగకి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫెక్షన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి కోణంలో కూడా వైద్యులు వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఇప్పటికే పవన్ కళ్యాణ్ అధికారికంగా చెప్పినప్పటికీ కూడా సో ఆయన అభిమానులు అయితే కింద ఆందోళన అయితే చెందుతున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఇది చాలా చిన్న ప్రమాదం అనుకున్నాం కానీ చాలా పెద్ద ప్రమాదం అయింది అనేటటువంటి మాట ఆయన ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా ఆయనకి సంబంధించినటువంటి అభిమానులు ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మార్కు శంకర్ సేఫ్గా ఉన్నారు. కేవలం ఆ ఊపిరితిత్తుల్లోకి ఈ పొగ పోవడం వల్లే ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితి తలెత్తింది అని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు. సో ఇంకొక 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు దీని మీద పరిశీలిస్తున్నారు. మరోపక్క సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే పోలీస్ సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. మరో విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగినటువంటి ఏదైతే ఆ స్కూల్ ఉందో స్కూల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి మొత్తం కూడా పరిశీలించి అర్జెంటుగా ఆ భవనాన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆ భవన యజమానితో కూడా మాట్లాడి చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలకి దీంట్లో ఉన్నటువంటి ఆ స్ట్రెంత్ ఏదైతే ఉందో దానివల్ల ఏదైనా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ప్రస్తుతానికైతే మార్కు శంకర్ ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. మరో 3 రోజుల తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.